అందరికీ నమస్కారం. నా పేరు లీలా. మీకోసం ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను రచించిన వారు ఉమాబాల చుండూరు. వారికి ధన్యవాదాలు. ఇక కథలోకి వెళితే, స్కూటర్ బయటకు తీసి చాలా రోజులైంది అనుకుని పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు స్కూటర్ మీద వెళ్ళాడు పార్కుకి శంకర్ నారాయణ. వారంలో ఒకసారైనా నడపకపోతే బండి మొండిదయ్యి మొరాయిస్తుందని. వెళుతుంటే దారిలో ఒక ఆయన అదే పార్కుకి వస్తారు రోజు. రోడ్డు మీద కనిపిస్తే స్కూటర్ ఆపి, ఎక్కండి సార్, నేను అదే పార్కుకు వెళ్తున్నా అన్నాడు. ఆయన, పర్లేదండి, మీరు వెళ్ళండి అన్నాడు. పర్లేదు రండి, ఈ ఒక్కరోజు ఇక్కడ నడిచేదేదో పార్కులో నడవండి అనడంతో తప్పలేదు ఆయనకి. ఎక్కి కూర్చున్నాడు. దిగగానే థ్యాంక్స్ అండి అన్నాడు. దానికి శంకరం, భలేవారే, నేను రోజు స్కూటర్ మీద రాను, అప్పుడప్పుడు వస్తాను అన్నాడు నవ్వుతూ. మీ పేరు అని అడిగాడు శంకరం. ఆయన అనంతమూర్తి అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఈయన కూడా తన పేరు చెప్పాడు. ఇద్దరు ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. శంకరం ఎదురైన వాళ్ళందరికీ విష్ చేస్తూ నడుస్తున్నాడు. ఆయన దినచర్య అంతా. ఇంటికి వెళ్తూ కూరగాయలు, ఆకుకూరలు ఫ్రెష్గా ఉంటే కొనుక్కుని వెళ్తాడు. రిటైర్ అయినప్పటి నుంచి ఇదే ఆయన దినచర్య. ఒకరోజు సాయంత్రం గుడికి వెళ్తే అక్కడ కనిపించాడు అనంతమూర్తి. ఆయన ఇల్లు అక్కడికి దగ్గరేనట. రండి రండి అని బలవంతంగా తీసుకెళ్ళాడు. శంకరం కూడా సరే అని వెళ్ళాడు. ఫస్ట్ ఫ్లోర్లో మొదటి అంతస్తులో ఉంటున్నాడాయన. 2 బెడ్రూముల అపార్ట్మెంట్. నీట్గా ఉంది. కుర్చీలో కూర్చున్నాక మంచినీళ్లు తాగుతూ ఇంటిని పరిశీలించాడు శంకరం. ఎదురుగా ఒక స్త్రీమూర్తి ఫోటోకి దండవేసి బొట్టు పెట్టి ఉంది. చూడగానే తెలిసిపోతోంది ఈ లోకంలో లేనట్టు. ఎవరెవరు ఉంటారింట్లో అని అడిగాడు శంకరం. నేనొక్కడినే. పిల్లలు యుఎస్లో ఉంటారు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. తను లేదు అని ఫోటో చూస్తూ చెప్పాడు అనంతమూర్తి. ఓ సారీ అని, వంట మీరేనా అని అడిగాడు శంకరం. లేదండి, కుక్ ఉంది, నాకు వంట రాదు, 2 పూటలా వచ్చి చేసిపోతుంది అని చెప్పాడు. కాఫీ కానీ టీ కానీ అని అడుగుతుండగానే, అబ్బే వద్దండి, భోజనం చేయాలి కదా, ఇంకోసారి వస్తాను, వెళ్ళొస్తాను అంటూ లేచి, అవును, రేపు మీరు మా ఇంటికి లంచ్కి ఎందుకు రాకూడదు? రేపు ఆదివారం కూడా. ఇప్పుడు కూడా ఉద్యోగం లేకపోయినా ఆదివారం అంటే ఇష్టం పోలేదు అన్నాడు శంకరం నవ్వుతూ. మళ్ళీ ఆయనే, రేపు 12 గంటలకల్లా వచ్చేయండి, నాకు మీకు కూడా మార్పు ఉంటుంది అనేశాడు. అబ్బబ్బే వద్దులేండి అని మొహమాట పడుతుంటే, రోజు వంటావడం అంటే కదా, రేపు మా ఇంటి భోజనం చేయండి సార్, మీకోసం తెగ కష్టపడి తయారు చేయడమేమీ ఉండదులేండి. రేపు ఫోన్ చేసి బయలుదేరండి, నేను మీకు ఎదురొచ్చి పికప్ చేసుకుంటా, మీరు వస్తున్నారంతే అని చెప్పేసి వెళ్ళిపోయాడు శంకరం. మరుసటి రోజు 12 గంటలకల్లా ఫోన్ చేశాడు, బయలుదేరారా అని. అనంతమూర్తి బయలుదేరగానే స్కూటర్ వేసుకుని ఆయన ఇంటివైపుకి వెళ్ళి ఆయన్ని ఎక్కించుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇండిపెండెంట్ ఇల్లు. చక్కగా మొక్క మొలకలతో పచ్చగా ఉంది ఆవరణ. ఇంకో పోర్షన్ అద్దెకిచ్చారట. మొదట్లో అసలు ఇక్కడ నీళ్లు లేవని, అడవిలా ఉండేదని, కాలక్రమేణా బాగా డెవలప్ అయిందని చెప్పాడు. ఇంటికి రాగానే లోపలికి వెళ్ళి చల్లని మంచినీళ్లు తెచ్చిచ్చాడు. ఇల్లంతా చక్కగా నీట్గా సర్ది పొందికగా ఉంది. ఎంతైనా ఆడవాళ్ళు ఉండే ఇల్లే వేరు అనుకున్నాడు అనంతమూర్తి. ఇద్దరు వాళ్ళు పనిచేసిన ఆఫీసు వివరాలు, పెన్షన్, స్నేహితుల వివరాలు మాట్లాడుకున్నారు. మాటల్లో శంకరం కూడా చెప్పాడు తన పిల్లల సంగతి. కూతురు అమెరికాలో ఉంటుందని, కొడుకు చండీగఢ్లో ఉంటాడని, ఆయన ఇద్దరి దగ్గరకు వెళ్ళి వస్తూ ఉంటారని, కొడుకు వచ్చేయమంటాడని, కొద్ది కాలం ఉండి మరీ ఓపిక లేకపోతే అప్పుడు వస్తానని చెప్పానని. ఇల్లంతా చూపించాడు. భార్య నవ్వుతున్న ఫోటో, పిల్లలతో మనవలతో ఫోటోలు ఉన్నాయి. పెరట్లో చెట్లతో భలే ముచ్చటగా ఉంది. ఎంత లేదన్నా ఇప్పుడు ఇల్లు వాల్యూ 1 కోటి పైనే ఉంటుంది అంచనా వేశాడు అనంతమూర్తి. కూర్చోండి, భోజనం చేసేద్దాం, ఈ టైంలో కాఫీ ఎందుకులే అని అడగలేదు అన్నాడు శంకరం.
డైనింగ్ టేబుల్ మీద అన్నీ తెచ్చిపెట్టాడు. శంకరం గారి భార్య ఊరి వెళ్ళి ఉంటుందేమో అనుకున్నాడు అనంతమూర్తి. ఇంట్లో ఎక్కడా ఆవిడ కనపడకపోతే ఈయనే అన్నీ సర్దుతుంటే. రండి అని శంకరం అనగానే అడిగాడు అనంతమూర్తి తన సందేహాన్ని. వెంటనే శంకరం చాలా నార్మల్గా, అవును, మీకు నేను చెప్పలేదు కదా, తినేసి మాట్లాడుకుందాం రండి అన్నాడు. దొండకాయ వేపుడు, సాంబారు, టొమాటో పచ్చడి, ఆవకాయ, కందిపొడి, అప్పడాలు, గుమ్మడి వడియాలు, ఒక ప్లేట్లో నెయ్యి గిన్నె. చాలా చేశారే అన్నాడు అనంతమూర్తి. చేసినవి మూడేనండి, మిగిలినవి చేసినవి కాదు కదా. ముందు తిని చెప్పండి నా వంట ఎలా ఉందో అన్నాడు శంకరం. అన్నీ చక్కగా రుచిగా పద్ధతిగా ఉన్నాయి. చివరిగా గడ్డ పెరుగుతో కానిచ్చి తృప్తిగా లేచారు. అన్నీ చకచకా సర్దేసి టేబుల్ తుడిచేసి వచ్చాడు శంకరం. సోఫాలో కూర్చుంటుంటే అన్నాడు అనంతమూర్తి, చాలా బాగా చేశారండి వంట, బాగానే నేర్చుకున్నారు అని. అప్పుడు అన్నాడు శంకరం, నేను ఉద్యోగం చేసేటప్పుడు రాదండి వంట, టైం ఉండేది కాదు. సెలవు రోజుల్లో కూరలు మాత్రం కట్ చేసి ఇచ్చేవాడిని అంతే. రిటైర్ అయ్యాకే వంట నేర్చుకున్నాను. మొదట కూరలు కట్ చేసి ఇచ్చేవాణ్ణి, తర్వాత తను వేపుళ్ళు, సాంబారు, పప్పు చేయడం నేర్పించింది. ఆ, అన్నట్టు మీ సందేహం తీర్చలేదు కదా నేను. నా భార్య అపర్ణ లేదు, 2 ఏళ్ళు అవుతోంది పోయి. నాకు ఆ మాట చెప్పడం ఇష్టం ఉండదు అస్సలు. తను నాతోనే ఉంది కదా అనిపిస్తుంది. చాలా వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడతాను. అందుకే ఇంట్లో కూడా అన్నీ సజీవంగా అనిపించే ఫోటోలే ఉంటాయి. కృత్రిమంగా ఫోటో కోసం నిలబడి ఉన్న ఫోటో పెట్టి దానికి ఒక పెద్ద దండ వేసి మొహాన పెద్ద కుంకుమ బొట్టు పెట్టి ఎందుకో ఆ వ్యవహారం నాకు నచ్చదు. నా భార్య లేదని అనుక్షణం గుర్తు చేసే కొన్ని పనులు నేను చెయ్యను. పిచ్చి అనుకోండి, చాదస్తం అనుకోండి, నాది భ్రమ అని నాకు తెలుసు. కానీ ఆ భ్రమ నాకు ఇష్టం. తనే మీకు కొన్ని వంటలన్నా రావాలి అని కసిరి కోప్పడి మరీ నేర్పించింది. చక్కటి కాఫీ, టీ పెట్టుకోవడం కూడా ముందు ముందు నాకు ఆ అవసరం వస్తుందని తనకు తెలుసేమో అనిపిస్తుంది నాకు. నేను ప్రతి సంవత్సరం తను పోయిన రోజు కూడా చాలా సింపుల్గా ఒక 10 మంది పేద పిల్లలకి హోటల్లో వాళ్ళు ఇష్టపడే ఫుడ్ తినిపించి మంచి మల్టీప్లెక్స్లో సినిమాకి తీసుకెళ్ళి వాళ్లకు ఇష్టమైన ఐస్ క్రీమ్ తినిపించి తీసుకొస్తాను. వాళ్ళంతా మెకానిక్ షెడ్లో పనిచేసేవాళ్ళు, ఆ పిల్లల స్నేహితులు అంతే. మా పిల్లలు వంట మనిషిని పెట్టుకో నాన్నా అంటారు, కానీ నేనే వద్దన్నాను. నాకు టైంపాస్ అవుతుంది కదా. నేను పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్లకు వండి పెడతా. మా కోడలు, అల్లుడితో సహా అందరూ బాగుంది బాగుంది అని తింటారు. పిచ్చి పిల్లలు. ఈ ఊళ్ళో మా కోడలి తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళు నన్ను వదలరు. ఆవిడైతే ఆవకాయ, మాగాయలు పెట్టి నాకు పంపుతుంది. ఫ్రెష్గా గోంగూర పచ్చడి, మీరు తిన్న ఆ పొడులు, వడియాలు ఆవిడ పంపినవే అన్నయ్య గారు అంటూ ఆప్యాయంగా ఉంటారు. నా అదృష్టం, నాకు అందరూ మంచివాళ్ళు, స్నేహపాత్రులు దొరుకుతారు. అందులో మీరు ఒకరు అన్నారు నవ్వుతూ. లోకల్గా ఆఫీస్ ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. కొంతమందిని అప్పుడప్పుడు భోజనానికి పిలుస్తాను. అది నా సరదా. నా స్నేహితులు కూడా ఏవో ఏవో కొన్ని ఐటమ్స్ చేసి తీసుకువస్తారు. అందరం కలిసి తింటాం. పుస్తకాలు, సోషల్ మీడియా, కాలక్షేపం. పిల్లల దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాను. సంవత్సరంలో ఒక 8 నెలలు పిల్లల దగ్గరే ఉంటాను. ఒక 4 నెలలు ఇక్కడ ఉంటాను. అది నా జీవితం అన్నాడు నవ్వుతూ. చాలా సంతోషమండి, మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అన్నాడు అనంతమూర్తి మనస్ఫూర్తిగా. నేనింక బయలుదేరుతాను అని లేచాడు. ఉండండి, నేను డ్రాప్ చేస్తాను అని వద్దన్న ఆయన ఇంటి వరకు డ్రాప్ చేశాడు శంకరం. అనంతమూర్తి తాళం తీసుకుని లోపలికి వెళ్ళి సోఫాలో నిస్త్రాణగా కూర్చున్నాడు. ఆయనకి చాలా గిల్టీగా ఉంది. ఒక్కసారి తన భార్య గాయత్రి గుర్తుకొచ్చింది. ఆమె ఉన్నంతకాలం తను ఎంత అహాన్ని చూపించాడో గుర్తొచ్చింది. ఆఫీసుకు వెళ్ళి రావడమే ఘనకార్యంగా అనుకునేవాడు. ఇంటికి వస్తే కింగ్ తను. అన్నీ చేతికి అందించాల్సిందే తన భార్య. కాఫీ తాగి గ్లాసు కుర్చీ పక్కనే పెట్టేసేవాడు. మంచినీళ్లు తాగినా అంతే. మొత్తం ఇల్లు తనే చూసుకునేది. ఏనాడు భార్యకి సహాయం చేయలేదు సరికదా, వంకలు పెట్టేవాడు. స్టవ్ వెలిగించడం కూడా రాదు తనకి. ఇప్పుడు తను లేకపోయేసరికి తెలిసొచ్చింది తన విలువ.
భార్య పోతూ కూడా తను లేకపోతే ఏమీ రాని ఈ మనిషి ఎలా బతుకుతాడా అని బాధపడింది. పిల్లలకి తండ్రిని బాగా చూసుకోమని చెప్పి మాట తీసుకుంది. టీ పెట్టుకోవడం ఒక్కటే నేర్చుకున్నాడు ఎలాగో. కానీ భార్య చేతి రుచి రాలేదు. వంట మనిషి ఒక్కడికి పొద్దున్నే వండిపడేసి పోతుంది. వంటలో ఓనమాలు తెలియవు, సోషల్ మీడియా తెలీదు. పిల్లలు వాట్సాప్ ఒక్కటి ఫోన్లో పెట్టి నేర్పించారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ మెసేజ్లు, ఫోటోలు చూడటం వచ్చింది. పిల్లల దగ్గరికి వెళ్ళినా అలా పైపైన గడిపేసి వస్తాడు. వాళ్లతో మనసావాచ హాయిగా కలిసిపోడు. జైల్లో ఉన్నట్టు గడుపుతాడు. కోడళ్ళ తల్లిదండ్రులు ఇండియాలోనే ఉన్నా వాళ్ళు ఆడపిల్లల తల్లిదండ్రులని, వాళ్లతో కలిసిపోకూడదని, తన ఐడెంటిటీ వేరే అని అహంభావం తనకి. ఏనాడు వాళ్ళకి ఫోన్ చేసి స్నేహంగా మాట్లాడడు. వాళ్ళు చేసిన ముభావంగా మాట్లాడడంతో వాళ్ళు కూడా తన గంభీరతకి జంకుతారు. బయటికి వెళ్తే వెళ్ళి వచ్చేయడమే. తన చుట్టుపక్కల ఎవరున్నా ఏంటి అని గమనించడు. మనుషుల్లో కలిసిపోవడం తెలీదు. స్నేహితులు లేరు. ప్రతి ఏడు పద్ధతిగా భార్య పోయిన రోజు కొడుకుని పిలిచి తద్దినం పెట్టించేవాడు. కొడుక్కి ప్రతి ఏడు వీలు కాకపోవడంతో ఒకచోట డబ్బులు కట్టి వాళ్లతో ఈ శ్రాద్ధకర్మలు చేయిస్తుంటాడు. ఇది జరపడం పెద్ద ఘనకార్యంగా భావించి బోర విరుచుకు తిరుగుతున్నాడు తను. శాస్త్రోక్తంగా అన్నీ చేయిస్తున్నాననే గర్వం తనకి. బతికి ఉన్నప్పుడు మనిషిని సంతోషంగా ఉంచాలి కానీ చనిపోయాక ఎన్ని చేసి ఏమి లాభం? తను జీవించే విధానం కరెక్ట్ కాదని తెలిసింది ఈరోజు. తను తన పరిధిలో ఇంకా బాగా జీవించొచ్చు. శంకరంగారివి తనవి పరిస్థితులు ఒక్కటే, బాధ ఒక్కటే. కానీ ఒకరి జీవితంలో జీవం తొణికిసలాడుతోంది. ఒకరి జీవితం స్తబ్దుగా ఉంది. కారణం ఆలోచనలు. ఇల్లు ఇరుకుగా ఉన్న ఆలోచనలు విశాలంగా ఉండాలి. ఎన్ని ఒడిదుడుకులు అడ్డంకులు ఉన్నా జీవితం సాగిపోతుంది. దానికి ఢోకా లేదు. కొన్ని బాధలు తీరేవి కావు. కనీసం కొందరి బాధలనైనా తీర్చి ఆనందం పొందొచ్చు, ఆనందం పంచొచ్చు. వెంటనే బీరువా తెరిచి ఫోటో ఆల్బమ్స్ తీశాడు. అన్నీ చూశాడు. భార్యవి, పిల్లలతో వాళ్ళ చిన్నప్పుడు నవ్వుతూ ఉన్న ఫోటోలు ఉన్నాయి. తనతో నవ్వుతూ తన భుజం మీద చెయ్యి వేసి తీసుకున్న ఫోటో ఒక్కటీ లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా తను సరదాగా తీసుకువెళ్తే కదా, ఏనాడైనా ప్రేమగా ఆహ్లాదంగా ఉంటే కదా అనుకున్నాడు. పిల్లలతో భార్య నవ్వుతూ ఉన్న ఫోటోలు, భార్య తన తోబుట్టువులతో నవ్వుతున్న ఫోటోలు, తమ పెళ్లిలో నవ్వుతున్న ఫోటోలు కొన్ని బయటికి తీశాడు. గోడ మీదున్న ఫోటో తీసేసి లోపల పెట్టేశాడు. నేను కూడా ఈ ఫోటోలన్నీ అందంగా సహజంగా ఫ్రేమ్ కట్టించి పెడతాను. నేను ఇప్పుడైనా సాటి మనుషులు ఆనందపడే పనులు చేస్తాను. బతకడానికి జీవించడానికి తేడా ఏంటో తెలిసింది ఆలస్యంగానైనా. శంకరం నన్ను ముందే కలుసుంటే ఎంత బాగుండేది. ఒక మనిషి ఎలా ఉండాలో, ఎలా ఉండొచ్చో చూపించాడు నాకు అనుకున్నాడు. గాయత్రి, నన్ను క్షమించు అనుకుంటే మనసు నిజాయితీగా కదిలి కళ్ళు చెమర్చాయి అనంతమూర్తికి. కథ నచ్చిందని మీ అందరికీ అనుకుంటున్నానండి. ఈ కథ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు నడిపించండి. థ్యాంక్ యూ సో మచ్.